వరదరాజు గారు 'కాంతార' చాప్టర్ 1 చూసారు కదా! ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? అంటే మొదటి కాంతారాకి, ఈ రెండో కాంతారాకి పెద్దగా సంబంధ బాంధవ్యాలేవీ లేవు. హ్మ్. ఆయన ముందే చెప్పాడు ఇది ప్రీక్వెల్ అని. ప్రిక్వెల్ ముందు కథ. ముందు కథ. అంటే హ్మ్. పూర్వ కథ అనాలి. ఆ పూర్వ కథని చెప్పే క్రమంలో రాచరికానికి వెళ్ళాడు. 4వ శతాబ్దానికి వెళ్ళిపోయాడు. హ్మ్. వెళ్ళిపోయి అప్పుడు కన్నడ ప్రాంతాలని పరిపాలిస్తున్న కన్నడ, తుళు ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి రాచరిక వ్యవస్థ ఎలా ఉంది? ఆ పరిపాలనలో అడవులు, వాటిలో ఉన్నటువంటి ఆదివాసులు, వాళ్ళ జీవనము, హ్మ్. వాళ్ళ నమ్మకాలు, దాని మీద మార్మిక వాస్తవికతలో నడిపాడు. మిస్టిక్ రియలిజం అని ఒక కాన్సెప్ట్ ఉంది. హ్మ్. ఆ మిస్టిక్ రియలిజంలో ఈయన ఆ ప్రాంతపు అంటే ఏ ఏరియాలో అయితే కథ చెప్పదలుచుకున్నాడో ఆ ప్రాంతపు జానపద కథల్లో నుంచి రకరకాల ఎలిమెంట్స్‌ను కలిపి ఒక లైన్ తయారు చేసుకొని సినిమా తీశాడు. హ్మ్. దాన్నే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ గారు చెప్పాడు. మా అమ్మమ్మ రకరకాల కథలు చెప్పేది. ఆ కథలన్నీ కలిపి వీళ్ళేదో ప్రయోగం చేసినట్టున్నారు అన్నాడు. అదే హ్మ్. పరిస్థితి. హ్మ్. ఆ మిస్టిక్ రియలిజంలోకి తీసుకెళ్ళి ఒక ట్రైబల్ తెగ నాయకుడిగా ఇతన్ని చూపిస్తారు. హ్మ్. రిషబ్ శెట్టిని. వీళ్ళు అంటే కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనటువంటి దశలో దాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకొని మనం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి కార్యక్రమం. మైదాన ప్రాంతాల వాళ్ళు ప్రోగ్రెసివ్ అనే పేరుతో మన మీదకి వచ్చేస్తున్నారు. హ్మ్. కాబట్టి దాన్ని అడ్డుకుని మనం కూడా ఎదగాలి. వాళ్ళు ఎలా ఉన్నారో చూసి దాని ప్రకారం మనం కూడా మారాలి. మనం కూడా ఎదగాలి. మనము వాళ్ళు సమానమే అని ఆ సమానతను తీసుకురావటం కోసం ఒక యుద్ధం చేస్తాడు ఇతను. ఆ యుద్ధంలో వీళ్ళని కంట్రోల్ చేయటం కోసం అట్నుంచి జరిగేటువంటి ప్రయత్నాలు. వీళ్ళల్లో వీళ్ళకే శత్రుత్వాన్ని కలిగించి అంటే ఆ మధ్య కాలంలో సల్వాజుడుం అని ఒక సైన్యాన్ని, ఓ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి హ్మ్. మావోయిస్టుల మీద ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో. అది తప్పని సుప్రీంకోర్టు చెప్పింది. దాదాపు ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్ ఒకటి ఉంది. వీళ్ళల్లో వీళ్ళనే శత్రువులుగా మార్చేసి ఒక సైన్యాన్ని తయారు చేసి ఒక ఆర్మీని వీళ్ళ మీదకి పంపించడం. హ్మ్. దాన్ని మిస్టిక్ వేలో చెప్పాడు. ఆ మిస్టిక్ వేలో ఇతని పుట్టినప్పుడు ఒక పులి అలా తిరుగుతుంది. అది పార్వతి వాహనం అనే ఇమేజ్‌లో అక్కడి నుంచి ఆ రక్షణ కవచం ఉంటుంది ఇతనికి. కష్టం వచ్చినప్పుడల్లా అలా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. ఒక ప్రయోజనం కోసం నువ్వు జన్మించావు హ్మ్. అన్న పద్ధతిలో హీరో క్యారెక్టర్‌ని అలా నడుపుతాడు. ఆ నడిపే క్రమంలో వాళ్ళు వీళ్ళ దైవాలని బంధించే ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఆ దైవానికి విముక్తి కల్పించటం, తను విముక్తి కావటం, తన జనాల్ని విముక్తుల్ని చేయటం. ఈ ధోరణిలో నడుస్తుంది కథ. ఈ నడకలో కొన్ని అద్భుతమైనటువంటి మెలికలు పెట్టాడాయన. హ్మ్. ఈ మెలికలు పెట్టటం అనేది సెకండ్ హాఫ్‌లో బాగా వర్కౌట్ అయింది. హ్మ్. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఇదేదో మామూలు జానపద తరహాలో నడుస్తూ ఉంటుంది కథ. మనం అనేక జానపదాల్లో చూసాం. ఒక పేదవాడు ఇప్పుడు 'పాతాళ భైరవి' సినిమాలో తోటరాముడు రాజకుమారిని ప్రేమిస్తాడు. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ నడుస్తూ ఉంటుంది. ఆ ప్రేమని ఆమోదించని ఓ బావమరిది ఉంటాడు. ఇక్కడ ఒక అన్నగారు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమని ఆమోదించని ఒక అన్నగారు. వీళ్ళు వాళ్ళ అటవీ సంపదను తీసుకొచ్చి వాళ్ళే మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, హ్మ్. ఈ రాజుగారి కూతురు వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేస్తుంది. ట్రైలర్‌లో చూపించాడుగా. చూపించాడు కదా! ఆ సహకరించే ప్రయత్నం చేస్తుండగా వీళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఏర్పడుతోంది అని చెప్పి అన్నగారు కట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే దీని మీద నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. కొంచెం ప్రేమ కథలాగా నడుస్తుంది. కానీ అది ప్రేమ కథ కాదు. అది ట్విస్ట్. అది సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి సీన్ మారుతుంది. మారిన సన్నివేశాలన్నీ కూడా జనాల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. అందుకని బయటకొచ్చినటువంటి ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ బావుంది అని చెప్పడానికి రీజన్ అది. హుహు. అందుకని ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మామూలుగా వెళ్ళిపోతుంది సినిమా. మామూలుగా వెళ్ళిపోతుంది. అసలు ఓపెనింగే కొంత అప్పటికే అటవీ ప్రాంతం అంటే కాంతారా ఏరియాని అంటే శివపార్వతులు ప్రశాంతంగా కలవటానికి ఒక తోటను ఏర్పాటు చేసుకుంటారక్కడ. ఆ తోటని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక రాజుగారు ప్రవేశిస్తాడు. అక్కడ దాన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి జీవితాలన్నీ కూడా తిరగబడతాయి. ఆ యుద్ధం
తరతరాలుగా కొనసాగుతోంది అని చెప్పే క్రమంలో మూడో తరం కొనసాగింపు, ఆ మూడో తరం కొనసాగింపు చూపిస్తాడు. ఎలా ఉంది, ఎలా కూర్చోబెట్టగలిగాడు, ఎలా టేకింగ్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? టేకింగ్ బాగుంది. తను అనుకున్న పద్ధతిలో ఆడియన్స్ని సెకండ్ హాఫ్లో బాగా ఎమోషనలైజ్ చేశాడు. కనెక్ట్ అవుతారు. ఓకే. బాగా ఎమోషనలైజ్ చేశాడు. అయితే కాంతారా సినిమాలో ఒక కంటెంట్ ఉంది. కంటెంట్ అంటే ఒక పాత జమీందారు తిరిగి అడవుల్ని తన కంట్రోల్లోకి తీసుకోవటానికి జరిపేటువంటి ప్రయత్నం. ఈ వంశానికి చెందినవాడే అతను. ఆ ప్రయత్నం చేయటం అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళు ప్రభుత్వ సహకారంతో, అది నడుస్తుంది. అందులో అప్పటికి అది కొత్త స్టోరీ, అది బాగుంది, సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ దీంట్లో లేదు. ఆ సర్ప్రైజ్ కనిపించలేదు దీనిలో. అంటే మొదటి నుంచి మనకి ఏదో అంటే పాయింట్ లేదు. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంచెం జనాలు కంగారు పడేటువంటి విషయాలు ఉన్నాయి కథలో. కాకపోతే అందులో ఉన్నటువంటి పాయింట్ లేదు దీనిలో. ఆ పాయింట్ మిస్ అవ్వటంతో జనాలు సీరియస్గా కనెక్ట్ కాల. ఓకే. దానిలో సీరియస్గా కనెక్ట్ అయ్యారు. ఇదేంటంటే ఆ సినిమా సక్సెస్ మీద బిల్డ్ చేసినటువంటి స్టోరీ. అందుకని కొంచెం ఖర్చు పెట్టారు కంపారిటివ్గా. ఆ సినిమాతో పోలిస్తే దీనికి ఖర్చు ఎక్కువ పెట్టారు. విజువల్ గ్రాండియర్ ఉంది. చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అంతా చాలా అద్భుతంగా తీశాడు. విఎఫ్ఎక్స్ బాగా వాడుకున్నాడు, బాగా పనిచేశారు. మీకు సినిమా క్వాలిటీ విషయంలో చాలా హై లెవెల్లో ఉంది. టెక్నికల్గా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఖర్చు పెట్టారు అంటే ఒక కాన్ఫిడెన్స్తో చేశారు సినిమాని. మనం డెఫినెట్గా జనాల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి, ఆ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి వాళ్ళని అనుకున్నారు. కానీ ఈ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళినప్పుడు ప్రజెంట్ సొసైటీతో లింక్ పెట్టేటువంటి ఒక సందర్భం ఉండాలి, ఒక కనెక్టివిటీ నడవాలి. ఆ కనెక్టివిటీ ఎక్కడో మిస్ అయింది అనిపించింది. అదొక్కటే ఇబ్బంది తప్ప టోటల్గా సినిమా బాగానే ఉంది. ఓకే. అది చూడదగ్గ సినిమానే.